ఉత్తరాంధ్ర ఎన్జిఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యొక్క క్రికెట్ లీగు మన గాజువాక ఉక్కునగరంలో ఉన్న స్టేడియంలో ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ 4 రోజుల్లో మొత్తం 20 టీములు పాల్గొంటున్నాయి. తెలంగాణ నుంచి కూడా టీచర్స్ టీం కూడా రావడం జరిగింది. ఎక్కువగా ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో వారంతా నిరంతరం మరి ప్రజలకి నిస్వార్థంగా సేవ చేస్తూ సమాజ సేవలో ముందుంటారు. వాళ్ళకి ఆట విడుపుగా క్రికెట్ మ్యాచ్ మనంతా చూస్తున్నాం. నిన్ననే మనకి ఇంగ్లాండ్కి భారత్కి సెమీఫైనల్ 2లో హోరాహోరీ మరి పోటీలో మన భారతదేశం 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి మంచి ఆదరణ ఉంది. నిన్న 100 కోట్ల మందికి పైగా క్రికెట్ లైవ్ లో చూశారు. అంత ఆదరణ ఉన్న క్రికెట్ మ్యాచ్ ని మన ఎన్జిఓస్ అంతా కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళంతా పాల్గొని ముఖ్యంగా దీనిలో ఒక స్లోగన్ కూడా తీసుకున్నారు. ఏదైతే యువత మరి డ్రగ్స్ కి అలవాటు పడి వాళ్ళ జీవితాలు పాటు చేసుకుంటున్నారో వారందరికీ కూడా డ్రగ్స్ ని యూజ్ చేయకుండా దాన్ని నిర్మూలించాలని చెప్పి వాళ్ళంతా కూడా ఈ స్లోగన్ గా తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా విశాఖ సిపి గారు అదేవిధంగా స్థానిక నాయకులు అంతా కూడా పాల్గొని వారందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆ స్వరూప్ గారు ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తారు. డాక్టర్ స్వరూప్ గారికి అదేవిధంగా రామారావు గారు పవన్ సాయి హాస్పిటల్స్ వాళ్ళు మెయిన్ స్పాన్సర్స్. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన వినోద్ బాలి గారు బ్లడ్ బ్యాంక్ వందే భారత్ బ్లడ్ బ్యాంక్ కూడా మన గాజువాక ప్రాంతంలో ఉంది. కొన్ని వేల రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. విశాఖపట్నం జిల్లాలో మరి వినోద్ బాలి గారు తెలియని వారంటే ఎవరు ఉండరు. అదేవిధంగా ఏఎన్ఆర్ గారు, ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్, ఏఎన్ఆర్ గారు కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మా గాజువాక ప్రాంతంలో ఎక్కువగా ఎవరికి ఏ రక్తం అవసరమైనా, ఎవరికైనా పిల్లలకి యాక్సిడెంట్లు అయినా, ఫీజులు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంటారు. వారితో పాటు మరి రంజిత్ గారు, మిగతా టీం అంతా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా కార్తిక్ గారు, పల్లా త్రినాథ్ గారు, ఆయన కూడా మంచి స్పోర్ట్స్ మ్యాన్. మరి ఆయన కూడా ఇక్కడ వచ్చి ఎంకరేజ్ చేసి అందరికి కూడా చేస్తున్నారు. మరి ఈ పోటీల్లో పాల్గొన్న 20 టీంలకు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ మరి ఎవరైతే ఫైనల్స్ కి వస్తారో వాళ్ళు విన్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ ఆ రోజు వచ్చి మేమంతా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ మరియు వినోద్ బాలు గారు అలాగే ఎన్జిఓస్ ఉత్తరాంధ్ర ప్రీమియర్ లీగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వద్దు ఆటలే ముద్దు అనే కార్యక్రమంతో ముందుకు వచ్చారు. ఇది ఎప్పుడు కూడా కొనసాగాలి. ఎందుకంటే విశాఖపట్నంలో చాలా మంది యువత ఏదైతే డ్రగ్స్ కి అలవాటు పడిపోతున్నారో దాన్ని దారి తప్పించడానికి, యువతలో మార్పు చెందే విధంగా ఉండడానికి ఈ యొక్క సంయుక్తంగా మరి నిర్వహిస్తున్న ఎన్జిఓ ప్రీమియర్ లీగ్ చాలా మరి ఉత్తరాంధ్రే కాకుండా తెలంగాణ నుంచి కూడా కొంతమంది టీం వచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ యువత ముందుగా మారాలి అంటే డ్రగ్స్ కి ఒకటే, మత్తు పదార్థాలు ఒకటే కాదు, ఇంకా డిఫరెంట్ వేలో మనం బాగుపడడానికి చాలా వేస్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా అవలంబించాలని కోరుకుంటూ ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన కర్ణం నరసింహరావు గారికి, అలాగే వినోద్ బాలు గారికి, ఇక్కడ విచ్చేసిన స్వరూప్ గారికి, అలాగే రామారావు గారికి, త్రినాథ్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న అందరి టీంలకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.